హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము దేవునికి అసహ్యమైన కార్యములు కొన్ని గలవు ఫ్రెండ్స్. అవి బైబిల్లో దేవుడు సామెతల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడం పుట్టించువాడును. ఈ 7 కార్యములంటే దేవునికి చాలా అసహ్యమైనవి ఫ్రెండ్స్. ఇలాంటి వాటిని చేసి మనము దేవునికి దూరం అవ్వకూడదు ఫ్రెండ్స్. వీటిలో ఫస్ట్ వచ్చేసేటప్పటికి అహంకార దృష్టి. ఫ్రెండ్స్, ఈ లోకంలో నీకంటూ నాకంటూ మనము ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకుని వెళ్ళము. ఈ లోకంలో మనకంటూ ఉన్నవంటే అవి దేవుడిచ్చినవే ఫ్రెండ్స్. కానీ మనం ఈ లోకంలో మనకు ఉన్న వాటిని చూసుకొని పక్కన వాళ్ళని లేని వాళ్ళగా, వాళ్ళ వైపు ఏదో మేము ఉన్న వాళ్ళము మీరు లేని వాళ్ళు అన్నట్లుగా చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మనకున్నది దేవుడు మనకి ఏదైనా కానీ ఇవ్వాలనుకుంటే ఒక్క క్షణం చాలు, తీసుకోవాలన్నా ఒక్క క్షణం చాలు ఫ్రెండ్స్. కానీ మనము దేవునికి ఇష్టం వచ్చే వారిగా నడుచుకున్నచో మనకి దేవుడు ఏదైనా మేలు చేస్తాడు. అదే మనము దేవునికి ఇష్టం లేకుండా అహంకార దృష్టిగా నడిస్తే అది తీసేయడానికి దేవుడు క్షణం చాలు ఫ్రెండ్స్. సో మనం ఎల్లప్పుడూ జాలి, దయ, కరుణ కలిగి ప్రవర్తించాలి తప్ప అహంకారంగా ఉండకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ కళ్ళలాడు నాలుకయు. ఫ్రెండ్స్, కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, అన్ని అబద్ధాలే చెప్తుంటారు ఫ్రెండ్స్. ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా దేవుడికి అసహ్యులు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసప్పటికి నిరపరాధులను చంపు చేతులను. ఫ్రెండ్స్, తప్పు చేసిన వారికి శిక్ష పడడం కరెక్ట్, కానీ నిరపరాధులకి శిక్ష పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు బాధపడతాడు ఫ్రెండ్స్. అలాంటి నిరపరాధులను చంపే చేతులను దేవుడు ఎప్పటికీ క్షమించడు ఫ్రెండ్స్. నెక్స్ట్ దుర్యోచనలు యోచించు హృదయమును. కొంతమంది హృదయాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఎప్పుడు ఎవరి మీద ఏం చెప్దామా, ఏం చేద్దామా అట్లాగే ఆలోచిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వారు మంచిగా ఆలోచించలేరు, వాళ్ళు ఎప్పుడు చెడుగానే ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములను. ఫ్రెండ్స్, కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, ఎప్పుడు మనం ఎవరికి ఏ కీడు చేద్దామా, మనం అక్కడికి వెళ్ళి ఏం చెప్దామా, ఎక్కడికి వెళ్ళి ఏం చెప్దామా అని వాళ్ళ పాదములు ఒక చోట నిలబడవు ఫ్రెండ్స్. ఎప్పుడు కీడు చేయటానికి అవి పరిగెత్తునే ఉంటాయి. నెక్స్ట్ వన్ లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. నీ మాట అవునంటే అవునన్నట్లు ఉండాలి, కాదంటే కాదన్నట్లు ఉండాలి ఫ్రెండ్స్. అంతకు మించి ఏదైనా వచ్చిందంటే మాత్రము అది లేనిదనే ఫ్రెండ్స్. అవి దేవుడికి ఇష్టమైన కార్యములు కావు. నెక్స్ట్ అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు.